నమస్తే అండి. రీసెంట్ గా నంది అవార్డ్స్ నుంచి గద్దర్ అవార్డ్స్ గా మార్చి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవార్డ్స్ అయితే లిస్ట్ వదిలారు. సో ఈ గద్దర్ అవార్డ్స్ మీద కొన్ని విభేదాలు కూడా జరుగుతున్నాయండి. అసలు ఏంటి ఇది? అసలు దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇవ్వడం అయితే మంచిదే, ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు నంది అవార్డులను ఇచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు కలిసి ఉన్నప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా చాలా బాగా చేసుకునేవాళ్ళు. ఇది ఎక్కడ ఏం జరిగింది అంటే ఈవెన్ తర్వాత ఎవరికి నచ్చిన వాళ్ళకి ఇచ్చిపోవటం, అంటే ఎవరు నచ్చితే ఏ హీరో ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే, ఆ నాయకులకి సపోర్ట్ చేస్తే వాళ్ళ సినిమాలకి ఇవ్వటం అనేది గతంలో ఎక్కువైపోయింది లాస్ట్ మూమెంట్లో. ఆ వివాదాలు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా అప్పటితో ఆపేశారు. సినిమా ఇండస్ట్రీతో ఎక్కడి వరకు ఉండాలో అంతవరకు ఉండేవాళ్ళు వదిలేశారు ప్రభుత్వాలు కూడా. సినిమా ఇండస్ట్రీ కూడా దాని నుంచి అంటే ఎవరో కలిసి ఉన్నట్ల సినిమా ఇండస్ట్రీలో మొన్న హరిహర వీరమల్లుకు సంబంధించిన ఇష్యూలో కూడా అంటే కలిసి లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా గతంలో కూడా ఉంది. వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మహేష్ బాబు గారికి ఆయనకి అనుకూలంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇచ్చారని, లేదంటే ఇంకొకరికి ఇచ్చేశారని, వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకి ఇచ్చారని అప్పుడు గతంలో జరిగింది. తర్వాత టీడీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చారని జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో నిస్వార్థంగా చాలా బలంగా పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే రజాకార్ సినిమా. రజాకార్ అని అంటే మనందరికీ తెలుసు, తెలంగాణలో సంబంధించినటువంటి రజాకార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో, వాళ్ళ వల్ల తెలంగాణ ప్రజలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అనేది కూడా చూసాం. ఆ పరిస్థితుల్లో అది చాలామంది ఏమనుకుంటారంటే ఆ సినిమా ఫంక్షన్కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆ టైంకి కూడా బీజేపీ వాళ్ళని ఎక్కువగా పిలవటం, వాళ్ళు దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయటం అనేది కానీ కూడా చూసాం. అంటే అది ఒక బీజేపీ ఒక మతానికి సంబంధించిన దాన్ని ఇంకొక మతాన్ని కించపరుస్తూ తీసినటువంటి సినిమాగా మనం చూసాం, బీజేపీకి సంబంధించింది అనుకున్నట్టుగా. అలాంటి సినిమా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో అవార్డు ఇచ్చారు అంటే డెఫినెట్గా సినిమా చాలా మంచిది, చాలా బాగుంది కూడా. స్క్రీన్ ప్లే కావచ్చు, చాలా సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా తీశారు. అలాంటి సినిమాకి ఇవ్వడం అనేది కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే నిష్పక్షపాతంగా అవార్డులు ఎంపిక చేశారు. జ్యూరీ చాలా అటు ఎవరు జయసుధ గారు కావచ్చు, అటు మురళీమోహన్ గారు కావచ్చు, ఇటు దిల్ రాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక బలంగా నిలబడి ఎవరెవరికి ఎక్కువ ఇవ్వాలి, గామి అనే సినిమాకి కావచ్చు, లేదంటే కొన్ని బలమైన సినిమాలకి ఇవ్వటం, ఇవన్నీ కూడా మంచి ఎంపిక. ఎక్కడ తప్పు జరగలేదనేది ఉంది. ఇక మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అందరూ ఆలోచించేది అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడిగా ఇవ్వటం. ఆయనకి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది ఉత్తమ నటుడిగా, అదే సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్నారు. రాష్ట్రంలో మనం ఇవ్వకపోవడం అనేది తప్పుగానే అవుతుంది. అది ఆయన నటనకి మాత్రమే ఆయన ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ ఇచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినా అది ఆయన నటనకి ఇచ్చింది, వ్యక్తిత్వానికి కాదు. ఇక్కడ మనం చూడాల్సింది వ్యక్తిత్వం అంటే ఏంటి, ఆయన వ్యవహార శైలి. ఏదైతే ఇక్కడ థియేటర్ ఇష్యూలో జరిగినటువంటి పరిస్థితి, దాంట్లో ఒకళ్ళు చనిపోవటం, ఇంకొకళ్ళు హాస్పిటల్ పాలవటం, దాని మీద ఆయన స్పందించిన తీరు, గవర్నమెంట్తో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన వ్యక్తిత్వం అనేది సరిగ్గా నచ్చల. చిరంజీవి గారి ఫ్యామిలీతో దూరంగా ఉండటం, వాళ్ళ గురించి సరిగ్గా పట్టించుకోకపోవటం, ఇలాంటివి వ్యక్తిగతంగా ఆయన ఎదగాలనే దాంట్లో. అంటే నటుడిగా ఆయన 100% మంచి వ్యక్తి, ఒక వండర్ఫుల్ ఇండియా ఉన్నటువంటి ఫైనెస్ట్ యాక్టర్లో ఆయన కూడా ఒకడు. డెఫినెట్గా ఆయనకి దానికి అర్హుడే. కాకపోతే ఒక స్మగ్లింగ్ చేసినటువంటి క్యారెక్టర్కి ఎందుకు ఇచ్చారు అనేది చాలామంది అనేది. నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు కదా, నేషనల్ అవార్డు ఉత్తమ చిత్రంగా ఇవ్వలా, ఉత్తమ నటుడిగా మాత్రమే ఇచ్చింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పందాన్ని ఆలోచించి ఉండొచ్చు. ఆయన డైరెక్టర్కి కానీ ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇతర దేనికి రాల, ఒక నటుడిగా దాంట్లో అతను చేసినటువంటి క్యారెక్టర్కి, దాంట్లో అతను పండించినటువంటి నటనకి తప్ప ఇంకెక్కడా ఇవ్వాలి. అంటే దాన్ని అక్కడ వరకే చూడాలి, అంతేగాని దాన్ని వేరే విధంగా చూసుకుంటే మిగతా అన్ని జ్యూరీస్ కావచ్చు, ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి సినిమాలు అన్నిటికీ కూడా అవార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు. అది గొప్ప విషయం, ఎందుకంటే అది చిన్న విషయం కాదు. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర విడిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం దానికి ఇదిగో అదిగో అన్నారే తప్ప, ఎందుకంటే గతంలో నంది అవార్డు అనే దానికి చాలా
మంచి వాల్యూ ఉండేది. దాన్ని గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు టీడీపీ కావచ్చు, ఎవరున్నా కానీ అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఈ పెద్ద విలువ లేకుండా చేశారు. ఎందుకంటే చాలామంది నటులకి ఒక అవార్డు అనేది వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా, వాళ్ళకి డబ్బులు చాలా సినిమాల్లో వస్తాయి, కానీ అవార్డు అనేది అది కూడా గవర్నమెంట్ తరపున ఇచ్చేటువంటి అవార్డు అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అదొక మోరల్గా, ఎథిక్స్గా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేదాన్ని. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి. డెఫినెట్గా అలాంటివి కంటిన్యూ చేయాలి. మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే తెలియదు, కానీ అల్లు అర్జున్ విషయంలో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఎక్కడైతే అదే గవర్నమెంటు ఆయన్ని అరెస్ట్ చేసి లోపలేసింది, ఇప్పుడు అదే గవర్నమెంటు అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చి సత్కరిస్తుంది. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, వ్యక్తిత్వంగా నువ్వు ఎలా ఉన్నా నీ నటనకి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుంది అనేది రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం మనం అభినందించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత మిగతా నాయకులు వేరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, సీఎంలు ఏ ప్రభుత్వాలైనా ఉన్నాయి, వాళ్ళందరూ వేరు, రేవంత్ రెడ్డి వేరు అనేది మనకి సినిమా ఇండస్ట్రీ పరంగా స్టార్టింగ్లో చిరంజీవి గారికి అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఆయన సత్కరించడం, పిలిచి గవర్నమెంట్ తరపున అందరినీ పిలిచారు, ఆయన కూడా పిలిచారు. అంటే అలాంటివి చేయటం, ఆయన సపరేటు, ఆయన ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం కాకుండా యునీక్ ఐడెంటిఫికేషన్ ఆయన చూపించుకుంటున్నారు అనేది మాత్రం వాస్తవంగానే చూడాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఇది నాకు తెలిసి, ఆయన వ్యక్తిగతంగా ఆయన చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. సో డెఫినెట్గా దీన్ని అభినందించాలి. అభినందించకుండా దీని మీద ఇంకా పొలాలు పెడితే ఇవ్వటం మానిపెడదు ఒప్పుతారు. ఏమో దేవుడికి నష్టం, అది కళాకారులకు నష్టం, వాళ్ళు చేసేటువంటి పనికి గుర్తింపు దొరకపోవడం అనేది నష్టంగా ఉంటుంది. ఎందుకంటే కేంద్రం ప్రభుత్వం మనకి దాన్ని గుర్తింపు ఇచ్చి అవార్డు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కూడా ఏం చేస్తున్నాం అనేది ఉంటుంది. అంతేగాని మన కళాకారులని, మన తెలుగు వాళ్ళని మనమే గౌరవించుకోకపోతే ఎక్కడో నేషనల్ అవార్డ్సో లేదా ఇంటర్నేషనల్ అవార్డ్సో ఎన్నో వెళ్ళాయి. ఇప్పుడు ఆస్కార్కి వెళ్ళింది, కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి ఏది ఇవ్వలేదంటే అది లోటే కదా, అది మనకి చిన్నబుచ్చుకున్నట్టే కదా. అంటే మన స్థాయిని మన అంతర్జాతీయ స్థాయిలో మనం ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు మన వాళ్ళు మన గవర్నమెంట్లు రాజకీయాలుగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓకే, ఇంకోటి హరీష్ గారు, మనందరూ తెలిసిందే కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి గద్దర్ అవార్డ్స్లో అన్యాయం జరిగిందనేసి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే గద్దర్ గారికి అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాండింగ్ మన అందరూ తెలిసిందే. సో ఏదైతే గద్దర్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏపీ సీఎం గారు కావచ్చు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటారా? డెఫినెట్గా. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా కన్నా ఆయన ఒక అగ్రస్థాయి నటుడు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే ఆయన పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే అగ్రతాంబూలమే ఆయనకి. డెఫినెట్గా ఆయన సినిమా వచ్చింది అంటే అటు థియేటర్లకు కానీ, నిర్మాతలకు కానీ, దాని చుట్టూ పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, అభిమానులకి, అందరికీ పండగ. అంత బలంగా కాంట్రిబ్యూషన్ ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీస్తేనే ఆయన మిగతా, అంటే ఎవరిని కించపరుస్తున్నామని కదా, కానీ ఆయన ఫ్లాప్ అయిన సినిమా వేరే వాళ్ళ టాప్ కలెక్షన్ సినిమాతో సమానంగా ఉంటుంది. అది ఆయన స్థాయి. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారా, రాజకీయాలుగా వేదిక అయ్యారా, ఇంకొక దాంట్లో ఉన్నారా అనేది పక్కన పెడితే డెఫినెట్గా ఆహ్వానించవచ్చు. మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది అంటే ఏమో మైబీ నాకు అంత అనిపించలేదు. మరి త్రిబులార్కి ఇలాంటి వాటికి కొంచెం ఇస్తుండొచ్చే అయితే ఇందాక అన్నాను కదా, మనకి అంటే ప్రపంచ స్థాయిలో మనల్ని గుర్తించినప్పుడు మన ప్రభుత్వం కూడా గుర్తిస్తే బాగుంటుంది. ఎన్నో దేశాలు పోటీపడి, ఎంతోమంది వ్యక్తులు పోటీపడి, ఎన్నో సినిమాలు పోటీపడి, దాంట్లో మన తెలుగువాడికి, మన తెలుగుకు సంబంధించినటువంటి సినిమాలకి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం కూడా వాటిని కొనసాగించాలి, మనం కూడా వాళ్ళని అభినందించుకోవాలి. అంతేగాని దీన్ని ఇంకా మనం తగ్గించినట్టుగా, అంటే చిరంజీవి గారికి అన్యాయం జరిగిందా అంటే మైబీ వాళ్ళకి నచ్చిన వాటిల్లో ఆ సినిమా లేకపోయి ఉండొచ్చు, అంతే తప్ప వేరే విధంగా కాదు. డెఫినెట్గా చిరంజీవి గారు నాకు తెలిసి డెఫినెట్గా 100% హాజరవుతారు. పవన్ కళ్యాణ్ గారు మైబీ చెప్పలేం, హాజరైతే డెఫినెట్గా ఆయన వ్యక్తిగత హోదాలో ఆయనకి నీడనిచ్చినటువంటి, ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన రావచ్చు. తెలుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా నంది అవార్డులనే కంటిన్యూ చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన కూడా అవార్డులు ప్రకటించేటువంటి అవకాశాలు అయితే
చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా చేస్తారు. దాంట్లో ఇంకా మంచిగా చేయొచ్చు. ఇంకోటి హరీష్ గారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో స్టేట్లో నంది అవార్డ్స్ నుంచి గద్దర్ అవార్డ్స్గా మార్చారు. మేబీ ఏపీలో కూడా మార్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నాకు తెలిసి మార్చకుండా ఉంటేనే బాగుంటుంది. నంది అవార్డులు అనేది బ్రాండ్, అది ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ అది ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి మేబీ గద్దర్ గారు అంటే చాలా క్లోజ్ గా ఉండేది కాబట్టి మేబీ మార్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదు, మార్చరు. నాకైతే అనిపించింది ఏంటంటే యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే, హీరోలు ఒకటే. మన స్థాయి అంతర్జాతీయంగా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ రెండు ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం అయినా ఉండనివ్వండి, ఒక సమన్వయ కమిటీ అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని, ఇక్కడ ఫిలిం ఫెడరేషన్ ఎలా ఉందో అక్కడ కూడా ఫిలిం ఫెడరేషన్ ఉంది. వీళ్ళ సంయుక్తంగా ఒక అవార్డులని ఒకడు ఉమ్మడిగా ప్రకటించుకుంటే బాగుంటుంది అన్ని విధాలా కూడా. ఓకే, అటు షూటింగ్స్కి కావచ్చు, పర్మిషన్స్కి కావచ్చు, ఇద్దరి కాంట్రిబ్యూషను, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా థియేటర్స్ లేదంటే రేట్లు పెంచడం లేదంటే ఇంకొక దాని మీద ఇద్దరు ఒక వేదిక మీద కూర్చుని అవార్డులు ఇద్దరు సీఎంలు కలిసి ఇస్తే, అరే వీళ్ళు అంటే వ్యక్తిగా పార్టీల పరంగా లేదా భౌగోళికంగా విడిపోయారే తప్ప వీళ్ళ తెలుగు వాళ్ళుగా కలిసే ఉంటారనేది చాలా బలంగా చెప్పచ్చు. అలా చేస్తే బాగుంటుందేమో. అంటే ఒకే దాని మీద వచ్చి ఒకటే స్టేజ్ మీద ఒకసారి హైదరాబాద్లో, ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అవార్డులు, ఒక సంవత్సరం ఇక్కడ, ఒక సంవత్సరం అక్కడ అవార్డులు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకోవటం, ఇక్కడ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ పిలుచుకోవటం, అంటే ఒక మంచి పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. ఒక మంచి స్నేహభావంతో అందరూ వెళ్తూ ఉంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే దీన్ని అలా కంటిన్యూ చేస్తే తెలుగు వాళ్ళుగా మనం ఒకటి, సినిమా ఇండస్ట్రీగా మేము ఒకటే, మేము ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, మేము తెలుగు వాళ్ళుగా మాత్రం ఒకటిగా కలిసి ఉంటాం అనే నినాదాన్ని ఇస్తే మాత్రం అది గద్దర్ అవార్డులైనా ఈవెన్ వాళ్ళు ఏకీభవించి ఎస్ మేము కూడా గద్దర్ గారిని అవార్డులు అదే పెడతాం, మేము కూడా ఇలా కలిసి చేస్తే బాగుంటుంది అనే ఒక ముందడుగు ఎవరైనా వేస్తారేమో చెప్పలేం. అది ఎందుకంటే పార్టీల పరంగా వచ్చేటప్పటికి అభిప్రాయాలు మారిపోతాయి. మేబీ నాకే ఆ క్రెడిట్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటే ఏమీ చేయలేదు. ఎవరిదైనా అంతే, ఇంక వదిలేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం మరి. నాకు తెలిసి అయితే నంది అవార్డులు అనేది అయితే వినటానికి బాగుంటుంది. అంటే ఒకరి పేరు లేకుండా అది ఒక గౌరవం. అంటే గద్దర్ గారికి సంబంధించినటువంటి ఆయన పేరు మనం డెఫినెట్గా తెలంగాణలో ఆయన చూపించినటువంటి పోరాట పటిమ మనందరికీ తెలుసు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో ఆయన చాలా విషయాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆయన మాటలు కానీ పాటలు కానీ వెళ్ళాయంటే ఆయన అంటే అందరినీ ఉత్తేజపరిచే విధానం కావచ్చు, ఆ టైంలో మేల్కొల్పే విధానం కావచ్చు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎక్కడో ఒంగోలులో ఆ ఏరియాలో నెల్లూరులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వరకు అప్పుడు చేరాయి అంటే ఆయన 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి అటు ఇది ఇచ్చినా ఇష్టమే, అది ఇచ్చినా ఇష్టమే, ఏదైనా ఓకే. బట్ దాన్ని ఎంతవరకు ఇస్తారనేది చూడాలి.